ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా, ప్రజలకు న్యాయం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ స్థాయిలో నిధులు కేటాయించడం. సవాల్ కూడా చేస్తున్నాం. కేంద్రం ఏమిచ్చింది, రాష్ట్రం ఏమిచ్చిందో చర్చించడానికి సిద్ధమని కూడా అడిగినాం. బడ్జెట్ ప్రారంభించినాం కదా. ఇప్పుడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినాం. ఏది అన్నారు, స్టార్ట్ చేసినాం. ఈ ఏడాది కోచ్ ఫ్యాక్టరీ పూర్తయి రైల్వే కోచ్లు బయటకు వస్తున్నాయి. ఇవాళ దాంతోపాటు పసు బోర్డు ఏర్పాటు చేసినాం. పసు బోర్డు, గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి 26,000 కోట్ల రూపాయల పైగా వాళ్ళు నిధులు ఇచ్చినాం. ఇక బడ్జెట్ కానీ అర్థం సబ్జెక్ట్ అన్న బడ్జెట్ వివాదం కొనసాగుతుంది. కేంద్రం మధ్యవర్తిగా ఉన్న బీజేపీ ఏం పట్టినట్టు వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ఏపీకి అధిక నీళ్లు తరలించకపోతున్నా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవాలి, కేంద్రం పట్టించుకోవట్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. అసలు కేంద్రం ఎలా వ్యవహరిస్తుంది వ్యవహారంలో? ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారి కావడానికి కారణము మొట్టమొదట కాంగ్రెస్, నెక్స్ట్ బీఆర్ఎస్. ఈ రెండు పార్టీలు ప్రధాన బాధ్యత వహించాల్సి వస్తుంది. కృష్ణా జలాల విషయంలో ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి మొట్టమొదట బహిర్గతం చేసింది భారతీయ జనతా పార్టీ. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించింది భారతీయ జనతా పార్టీ. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అబద్దాలు చెప్పే ప్రయత్నం చేసిండు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అనేక సందర్భాల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసిండు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అప్పుడు స్పందించినప్పుడు అన్యాయం జరుగుతుంది, మొత్తం నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం కొంత ప్రాంతం అంతా కూడా ఎడారి గురవుతుంది అని చెప్పి మేము మాట్లాడినప్పుడు అన్ని మూసుకొని కూర్చున్నది కాంగ్రెస్ పార్టీలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా పరివారక ప్రాంతం ఆ ప్రాంతానికి తెలంగాణ వాటా ఎంత? 299 టీఎంసీలు, 575 టీఎంసీలు మన వాటా. కానీ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర నాయకులతో కుమ్మక్కై ఏం చేసిండు కేసీఆర్ గారు? 299 టీఎంసీలకే సంతకం పెట్టొచ్చేయండి. ఈ విషయాన్ని ఆధారాలతో పేపర్లతో సహా ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలను పేపర్లతో సహా నేను బహిర్గతం చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి సమాధానం లేదు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ దానికి సమాధానం చెప్పాలి. 575 టీఎంసీలు కృష్ణా జలాలు తెలంగాణకు రావాల్సి ఉంటే వాటా ప్రకారము 299 టీఎంసీలకే కేసీఆర్ గారు ఏ విధంగా సంతకం చెప్పి పెట్టాడు, ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది మోసం చేసినట్టు కాదా? ఎస్ఎల్బీసీ ఇంతలో ప్రారంభించక పొడిగించడానికి కారకులు ఎవరు? కాబట్టి కృష్ణా జల విషయంలో ఆ ప్రాంతానికి, ఆ ప్రాంత ప్రజలకు రెండు పార్టీలకు క్షమాపణ చెప్పాలి. వీళ్ళిద్దరే మోసం చేసాం. ఎప్పుడు రాష్ట్రంలో అధికారం లేవు. మేము కేంద్రంలో 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలని చూసినాం. కానీ ఈ రాష్ట్ర అప్పుడు ఇక్కడ ఉన్నట్టు కేసీఆరే ఆంధ్ర నాయకులతో కుమ్మకై తెలంగాణకు అన్యాయం చేసిండు. తెలంగాణకు అన్యాయం చేసిన నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్. ఇవాళ మళ్ళీ ఏం తెలియనట్టు, నంగనాథ్లకి ఏం తెలియనట్టు మళ్ళీ ఇవాళ కృష్ణా జలాల విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే 2 పార్టీలు ప్రధాన పాత్ర పోషించాలి. 2 పార్టీలు ప్రధాన బాధ్యత వహించాలి. ఈ 2 పార్టీల కారణం నేను మళ్ళీ అడుగుతున్నా. 299 నిమిషాలు సంతకం ఎట్లా పెట్టినావు? నువ్వు ఎవరిని అడిగి పెట్టినావు? అన్యాయం జరుగుతుందని తెలుసా తెలియదా? ఇప్పటికీ సమాధానం ఎందుకు చెప్తలేవు? దీని తర్వాత కూడా నేను లేఖ రాస్తే సంబంధిత అధికారులు కూడా 575 టీఎంసీలు మాత్రం తెలంగాణకు రావాల్సి ఉండే అని చెప్పించి కేసీఆర్ ప్రభుత్వంలోని అధికారులే నన్ను కోడ్ చేస్తూ కేంద్రం లేఖ రాశారు. నాది కోడ్ చేస్తూ కేంద్రం లేఖ రాశారు. అయినప్పుడు కేసీఆర్ లో కూడా కనీసం స్పందన లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై బిర్యానీ తినిపించి, చేపల పులుసు తినిపించి ఏమే మరి అప్పుడు ఆలింగనం చేసుకొని అన్నా తమ్ముడు అని చెప్పి తెలంగాణ ప్రజలకు మమ్ముంచి రాపాయి.
కానా ఈ కాదు ఎమ్మెల్సీకి అభ్యర్థులు కాదు వేరే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరు. నా వాళ్ళిద్దరు ఒకటి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరం కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తాను విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఏమైంది? కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ కాలే, ఢిల్లీ కాంప్రమైజ్. నెక్స్ట్ డ్రగ్స్ కేసు ఏమైంది? అరెస్ట్ చేస్తామన్నారు, ఏమైంది? కదా ఢిల్లీ కాంప్రమైజ్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? రేపే అరెస్ట్ అన్నారు. ఉన్న నిందితులు విడుదలైన బయటికి ఏమైంది? మళ్ళీ కాంప్రమైజ్, ఢిల్లీ కాంప్రమైజ్. అదే ఫామ్ హౌస్ కేసు అయింది, అరెస్ట్ చేస్తున్నప్పుడు బ్రేకింగ్, టీవీలలో బ్రేకింగ్ కదా, మళ్ళీ ఢిల్లీ కాంప్రమైజ్. ఈ ఫార్ములా వేసేది ఉంటుంది అది. అదేమైంది? సుప్రీంకోర్టు వచ్చింది, హైకోర్టు వచ్చింది, అరెస్ట్ చేసుకోవచ్చు, విచారణ చేసుకోవచ్చు అని కేసీఆర్ కొడుకు మీద. కేసీఆర్ కొడుకు సుప్రీంకోర్టు పోతే ఒప్పుకోలే, కోర్టు హైకోర్టు ఒప్పుకోలే.